మోక్షమార్గం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం ఆషాఢ మాసంకి వచ్చేసాం కదా. ఈ ఆషాఢ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి, అలాగే ఆ అమ్మవార్లకి సంబంధించిన శ్లోకాలు, వాటి భావాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆ అమ్మవారి శ్లోకాలు మన హిందూ పురాణాలు, గ్రంథాలలో ఎక్కడ ఉన్నాయో పూర్తి ఆధారాలతో వివరంగా చెప్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆషాఢ మాసంలో అమ్మవారిని, ముఖ్యంగా వారాహీదేవి అలాగే ఎల్లమ్మను పూజలందుకునే గ్రామ దేవతలను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో పఠించవలసిన ముఖ్యమైన అమ్మవారి శ్లోకాలు అలాగే వాటి భావాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది గాయత్రి మంత్రం, సర్వశక్తి ప్రదాయిని. ఈ మంత్రం అన్ని శక్తులకు మూలం. ఆషాఢంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు శ్లోకం చెప్తాను, వినండి. ఓం భూర్భువస్వః తత్సత్పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ శ్లోకంకి సంబంధించిన భావం చెప్తాను. ప్రాణస్వరూపుడు, దుఃఖనాశకుడు, సుఖస్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుని ఉత్తమమైన తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. ఆ దేవుడు మా బుద్ధులను సన్మార్గంలో నడిపించుగాక. రెండవది దుర్గాదేవి శ్లోకం. ఇది కష్టాల నివారణకు చెప్పుకునే శ్లోకం. ఆషాఢ మాసంలో దుర్గమ్మను పూజించడం వల్ల ఆపదలు తొలగిపోతాయి. శ్లోకం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. భావం: సర్వమంగళాలను ప్రసాదించేదానివి, శుభప్రదమైన దానివి, అన్ని పురుషార్థాలను సాధించి పెట్టేదానివి, శరణుజొచ్చిన వారిని రక్షించేదానివి, ముక్కంటి భార్యవైన ఓ గౌరీదేవి నారాయణి, నీకు నమస్కారం. మూడవది వారాహీదేవి శ్లోకం. ఇది ఆషాఢ గుప్త నవరాత్రి ప్రత్యేక శ్లోకం. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో వారాహీదేవిని పూజిస్తారు. ఈ శ్లోకం శత్రుభయాలను తొలగిస్తుంది. మీకు వారాహీదేవి పూజా విధానం అలాగే వారాహీదేవి గురించి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టాను, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు వారాహీదేవి శ్లోకం చెప్తాను, వినండి. ఐంద్రం సముద్గతాదేవి హయగ్రీవా శరీరిణి వరాహారూపధారిణీ దేవి నారాయణీ నమోస్తుతే. భావం: వరాహ ముఖమును ధరించి శత్రువులను సంహరించే మహాశక్తి స్వరూపిణి అయిన ఓ వారాహీదేవి, నీకు నమస్కారములు. నాల్గవది గ్రామదేవత శ్లోకం. ఈ శ్లోకం ఆరోగ్య రక్షణకు పఠిస్తారు. ఆషాఢంలో గ్రామదేవతలకు పూజలు చేస్తారు. ఈ శ్లోకం కలరా, మసూచి వంటి అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇప్పుడు శ్లోకం చెప్తాను, వినండి. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. భావం: సమస్త రూపాలు, సమస్త శక్తులు కలిగిన ఓ జగన్మాత, మమ్మల్ని అన్ని రకాల భయాల నుండి, వ్యాధుల నుండి కాపాడమ్మా అని అర్థం. ఇప్పుడు ఆషాఢ అమ్మవారిని పూజించే విధానం తెలుసుకుందాం. ఉదయాన్నే తలస్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి. అమ్మవారి పటం ముందు దీపం వెలిగించి ఎర్రటి పూలతో పూజించాలి. నైవేద్యంగా చలిమిడి లేదా వడపప్పు, పానకం లేదా పరమాన్నం సమర్పించాలి. ఈ శ్లోకాలను ఆషాఢ మాసంలో ప్రతిరోజు 9 లేదా 11 సార్లు పఠించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి. హిందూ పురాణాలు, వేద గ్రంథాల ఆధారంగా
ఇప్పుడు వరకు చెప్పుకున్న శ్లోకాలు ఎక్కడ ఉన్నాయో వాటి ఖచ్చితమైన మూలాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా గాయత్రి మంత్రం. ఈ మంత్రం హిందూ ధర్మశాస్త్రాలలో అత్యంత పురాతనమైనది, అలాగే పరమ పవిత్రమైనది. ఈ మంత్రం మూల గ్రంథం ఋగ్వేదం. ఋగ్వేదంలో 3వ మండలం 62వ సూక్తం 10వ రుక్కులో ఈ మంత్రం ఉంది. ఈ మంత్రం విశేషం. దీనిని విశ్వామిత్ర మహర్షి దర్శించినట్లు పురాణాలలో చెబుతున్నాయి. ఈ మంత్రం యజుర్వేదం, సామవేదాల్లో కూడా ప్రస్తావించబడింది. రెండవది దుర్గాదేవి శ్లోకం. జగన్మాతను స్తుతించే ఈ అత్యంత ప్రసిద్ధ శ్లోకం మార్కండేయ పురాణంలో భాగం. దీని మూల గ్రంథం మార్కండేయ పురాణం, దేవి భాగవతం లేదా దుర్గా సప్తసతి. దుర్గా సప్తసతిలోని 11వ అధ్యాయంలోని 10వ శ్లోకం. దీని విశేషం, మహిషాసురుడిని సంహరించిన తరువాత ఇంద్రాది దేవతలందరూ కలిసి నారాయణిని శాంతింపజేయటానికి చేసిన స్తుతి ఇది. మూడవది వారాహిదేవి శ్లోకం. శత్రునాశనానికి పఠించే ఈ శ్లోకం కూడా దేవీ మహత్య గ్రంథం నుండి సేకరించబడింది. దీని మూల గ్రంథం మార్కండేయ పురాణం. దీని ఖచ్చితమైన స్థానం దేవీ మహత్యంలోని 11వ అధ్యాయంలోని వస్తుంది. ఈ శ్లోకం యొక్క విశేషం చూసుకున్నట్లయితే, రక్తాసురుడు మరియు శుంభా నిశుంభల యుద్ధ సమయంలో చండిక అమ్మవారి శరీరం నుండి సప్తమాతృకలు అంటే 7 శక్తులు ఉద్భవిస్తారు. అందులో వరాహ రూపంలో వచ్చిన వరాహీదేవిని దేవతలు స్తుతించిన సందర్భంలోనిదే ఈ శ్లోకం. నాల్గవది గ్రామదేవతా శ్లోకం. భయాందోళనలు, అంటువ్యాధుల నివారణకు చదివే ఈ శ్లోకం అత్యంత శక్తివంతమైన రక్షా కవచం. ఈ శ్లోకం యొక్క మూల గ్రంథం మార్కండేయ పురాణంలో ఉంది. దీని ఖచ్చితమైన స్థానం దేవీ మహత్యంలోని 11వ అధ్యాయంలోని 24వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క విశేషం, దుర్గాదేవి సర్వశక్తులతో నిండి ఉండి సకల జీవులను భయాల నుండి ఎలా రక్షిస్తుందో ఈ శ్లోకం వివరిస్తుంది. గ్రామదేవతలు అందరూ ఆ పరాశక్తి స్వరూపాలే కాబట్టి గ్రామదేవతల పూజలు మరియు సంబరాల సమయంలో ఈ శ్లోకాన్ని ఎక్కువగా పఠిస్తారు. ఈ శ్లోకాలన్నీ కేవలం కల్పితాలు కావు. ఋగ్వేదం మరియు అత్యంత ప్రామాణికమైన మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యం నుండి తీసుకోబడిన ప్రత్యక్ష మంత్ర శ్లోకాలు. అందుకే వీటికి అంతటి మంత్రశక్తి ఉంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియోలోని 4 శక్తివంతమైన అమ్మవారి శ్లోకాలు తెలుసుకున్నారు కదా. ఈ ఆషాఢంలో చక్కగా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఈ పూజా విధానం పాటిస్తూ, శ్లోకాలు చదువుకుంటూ మంచిగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పూజల వల్ల అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. నమస్తే.